మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 27 అనగా ఆగస్టు 27, 2025న వినాయక చవితి పండుగ రాబోతుంది. అయితే వినాయక చవితి వచ్చేలోపు ఎలుక చేసిన వినాయక చవితి పూజ కథను ఎవరైతే వింటారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ కథను పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా ఈ కథను పూర్తిగా వినండి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక పెద్ద గ్రామం. ఆ గ్రామంలోని ఒక పెంకుటింటి పెరట్లో పెద్ద మర్రి చెట్టు తొర్రలో చిట్టి అనే ఓ చిన్న ఎలుక తన కుటుంబంతో నివసించేది. చిట్టి చాలా తెలివైనది, కానీ కాస్త పిరికిది. దాని ప్రపంచమంతా ఆ మర్రి చెట్టు, పెరట్లోని పూల మొక్కలు, ధాన్యం నిల్వ చేసే గొట్టం వరకే పరిమితం. ఆ ఇంట్లో ఉండే మనుషులంటే దానికి భయం, గౌరవం రెండూ ఉండేవి. వాళ్ళు దానికి హాని చేయరని తెలుసు, కానీ ఎలుక సహజ లక్షణమైన భయంతో ఎప్పుడూ దూరంగానే ఉండేది. అయితే చిట్టికి వినాయక చవితి పండుగంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం. ఆ రోజు రాబోతుందంటే చాలు దాని బుల్లి గుండె ఆనందంతో ఉరకలేసేది. ఇంట్లోని యజమాని తన భార్య, పిల్లలు కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడి పండుగను జరుపుకోవటం చూసి చిట్టి ఎంతో మురిసిపోయేది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఇంట్లో హడావడి మొదలయ్యేది. మట్టి వినాయకుడిని తీసుకురావటము, పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవటం, ఇల్లంతా మామిడి తోరణాలతో అలంకరించుకోవటము, పిండి వంటల సువాసనలు ఇవన్నీ చిట్టికి కన్నుల పండుగ చేసేవి. ముఖ్యంగా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, కుడుములు చేస్తూ ఉంటే వచ్చే సువాసనకు దాని నోట్లో నీళ్లు ఊరేవి. అన్నిటికంటే చిట్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఏమిటి అంటే వినాయకుడి వాహనం కూడా తన జాతికి చెందిన ఒక మూషికమే అవటం. ఆ వినాయకుడి ప్రతిమ దగ్గర తనలాంటి ఓ ఎలుక వినయంగా నిల్చుని ఉండటం చూసి చిట్టి గర్వంతో ఉప్పొంగిపోయేది. ఆహా, ముల్లోకాలను ఏలే ఆ గణనాథుడి సేవ చేసే భాగ్యం మా జాతికే దక్కింది, మేమెంత అదృష్టవంతులం అని అనుకునేది. ప్రతి సంవత్సరం మనుషులు చేసే పూజను తన త్వరలో నుంచి దొంగచాటుగా చూస్తూ ఆనందించేది. వాళ్ళు చదివే మంత్రాలు, చెప్పే కథలు, పాడే పాటలు విని తన్మయత్నానికి లోనయ్యేది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన ప్రసాదంలో నుంచి ఏదైనా చిన్న పలుకు కింద పడితే చాలు దాన్ని మహాప్రసాదంగా భావించి తీసుకెళ్లి తన వాళ్లతో పంచుకునేది. అయితే ఈ ఏడాది చిట్టి మనసులో ఓ కొత్త బలమైన కోరిక పుట్టింది. ఎప్పుడూ మనుషులు చేసే పూజను చూడటమేనా? వాళ్ళ ప్రసాదం కోసం ఎదురు చూడటమేనా? గణపతికి వాహనమైన నేను నా స్వామి కోసం స్వయంగా పూజ చేయలేనా? ఈ ఆలోచన వచ్చిన క్షణమే దాని ఒళ్ళు జలతరించింది. భయంతో పాటు ఓ అనిర్వచనీయమైన ధైర్యం దాని బుల్లి దేహంలోనికి ప్రవేశించింది. ఏది ఏమైనా సరే, ఈసారి వినాయక చవితికి నేను కూడా నా స్వామికి పూజ చేసి తీరాలి, నా భక్తిని నిరూపించుకోవాలి అని గట్టిగా సంకల్పించుకుంది. ఈ విషయం తన తోటి ఎలుకలతో చెప్తే అవన్నీ పగలబడి నవ్వాయి. ఓసి పిచ్చిదానా, మనమెక్కడ పూజలెక్కడ? మనుషుల్లా మనం మంత్రాలు చదవగలమా? 21 రకాల పత్రులు తేగలమా? కొండంత విగ్రహాన్ని తెచ్చి పెట్టగలమా? మనల్ని చూడగానే తరిమి కొట్టే పిల్లిని దాటి ప్రసాదం ఎలా తేగలం? ఇది అయ్యే పని కాదు, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని హితవు పలికాయి. కానీ చిట్టి నిర్ణయం మారలేదు. దాని సంకల్పం వజ్రంలా గట్టిపడింది. అదే పెరట్లో తిరిగే ఓ గడుసు పిల్లి ఉండేది. ఈ చిట్టిని ఎప్పుడూ వేలాకోలం చేసేది. చిట్టి పూజ ఆలోచన దాని చెవిన పడింది. ఓ రోజు చిట్టి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఆ పిల్లి దానికి అడ్డుగా వచ్చి నిల్చుని, ఏమే చిట్టి, విన్నాను నువ్వేదో పెద్ద పూజ చేస్తున్నావటగా, గణపతికి ఉండ్రాలు చేసి నైవేద్యం పెడతావంటగా. ముందు నా బారి నుంచి తప్పించుకో, ఆ తర్వాత నీ పూజ గురించి ఆలోచిద్దువులే. నీలాంటి ఓ అల్పప్రాణి పూజ చేస్తే ఆ దేవుడు చూస్తాడనే అనుకుంటున్నావా? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని హేళనగా నవ్వింది. ఆ మాటలకు చిట్టికి బాధ కలిగినా తన పట్టుదల మరింత పెరిగింది. ఓ పిల్లి, నువ్వు చూస్తూ ఉండు, నా భక్తిలోని శక్తి ఏమిటో నీకే తెలుస్తుంది.
నా స్వామి నా పూజను తప్పక స్వీకరిస్తాడు అని మనసులో అనుకుని అక్కడి నుంచి తప్పించుకుంది. వినాయక చవితి పండుగ రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చిట్టి దగ్గరలో ఉన్న నీటి గుంటలో మునిగి తనను తాను శుభ్రం చేసుకుంది. ఇప్పుడు పూజకు కావలసిన సామాగ్రిని సేకరించటం అసలైన సవాలు. మనుషుల్లా పెద్ద పెద్ద వస్తువులు తేవటం దానికి సాధ్యం కాదు. తన శక్తికి తగినట్లుగా, తన భక్తికి తగ్గట్లుగా వస్తువులను సమకూర్చుకోవాలి. మొదటగా విగ్రహం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? పెరడంతా వెతకగా తులసికోట దగ్గర వర్షానికి తడిసి నునుపు తేలిన ఓ చిన్న గులకరాయి కనిపించింది. ఆశ్చర్యంగా ఆ రాయి అచ్చం తొండం ఉన్న వినాయకుడి ఆకారంలో ఉంది. దాన్ని చూడగానే చిట్టి ఆనందానికి అవధుల్లేవు. ఆ స్వామియే నా కోసం ఈ రూపాన్ని పంపాడు అనుకుని దాన్ని అతి కష్టం మీద తన దంతాలతో పట్టుకుని మర్రి చెట్టు కింద ఓ శుభ్రమైన ప్రదేశానికి చేర్చింది. ఇక పత్రులు కావాలి. మనుషుల్లా 21 రకాల ఆకులు తేవటం అసాధ్యం. కానీ గణపతికి గరిక అంటే ఎంతో ఇష్టమనే దానికి తెలుసు. దాంతో పెరట్లో పచ్చగా పెరిగిన గరిక పరకలను కొన్నిటిని సేకరించింది. పూల కోసం వెతకగా ఓ మందార చెట్టు కింద రాలిపడిన ఓ అందమైన ఎర్రటి పువ్వు రేకు కనిపించింది. అదే చాలు మహాప్రభో అనుకుని దాన్ని కూడా చేర్చింది. పసుపు కుంకుమ కోసం వంటింట్లోకి వెళ్ళే సాహసం చేయలేదు. కానీ పూజగదిలో నుంచి గాలికి ఎగురొచ్చి పడిన పసుపు కుంకుమ రేణువులను అతి జాగ్రత్తగా ఓ చిన్న ఆకులో పోగి చేసింది. అక్షింతల కోసం ధాన్యం గొట్టంలో నుంచి కింద పడిన 2 వరిగింజలను తెచ్చుకుంది. దీపం ఎలా? ఓ పురుగుల పెట్టిలో నుంచి ఎవరో పడేసిన అగ్గిపుల్లల్లోని ముందు భాగాన్ని తీసుకువచ్చి దాన్ని వెలిగించే ఉపాయం కోసం ఆలోచించసాగింది. అన్నిటికన్నా కష్టమైనది నైవేద్యం. ఇంట్లో ఘుమఘుమలాడుతూ ఉండ్రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. కానీ వంటింట్లోకి వెళ్ళటం అంటే పిల్లి నోటికి చిక్కటమే. అయినా చిట్టి భయపడలేదు. నా స్వామి కోసం ఈ ప్రమాదానికి నేను సిద్ధం అనుకుని గోడ పక్క నుంచి మెల్లగా వంటింట్లోకి ప్రవేశించింది. అక్కడ ఓ పళ్ళెంలో కొండల్లాంటి ఉండ్రాళ్ళు ఉన్నాయి. వాటిని చూసి నోరూరినా తన లక్ష్యాన్ని మరవలేదు. సరిగ్గా అదే సమయానికి పిల్లి అటుగా వచ్చింది. చిట్టిని చూసి దాని కళ్ళు మెరిశాయి. దొరికావా దొంగ ఎలుక, నీ పూజ సంగతి ఇప్పుడే తెలుస్తాను అంటూ దాని మీదకు లంఘించింది. చిట్టి చాకచక్యంగా తప్పించుకుని పాత్రల కింద సామాను సందుల్లో దాక్కుంటూ పిల్లిని 30 తిప్పలు పెట్టింది. ఈ గందరగోళంలో యజమానురాలు పళ్ళెం తీస్తూ ఉండగా దాని అంచుకు ఉన్న ఓ చిన్న ఉండ్రాళ్ల ముక్క జారి కింద పడింది. చిట్టికి కావాల్సింది అదే. పిల్లి దృష్టి మరల్చి మెరుపు వేగంతో ఆ ప్రసాదం ముక్కను నోట కరుచుకుని బయటకు పారిపోయి వచ్చింది. ఆ చిన్న ముక్క దానికి ఓ పెద్ద కొండలా అనిపించింది. దాన్ని అతి కష్టం మీద తన పూజా స్థలానికి చేర్చింది. ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒక చిట్టి మర్రి చెట్టు కింద ఓ శుభ్రమైన ఆకుపై తన బుల్లి వినాయకుడిని ప్రతిష్ఠించింది. గరికతో పువ్వు రేకుతో అలంకరించింది. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టింది. వరిగింజలతో అక్షింతలు చేసింది. తనకు తెలిసిన భాషలో మనుషులు చేసే మంత్రాలను అనుకరిస్తూ కీం 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 గణపతియే నమః కీం కీం అంటూ తన చిన్ని గొంతుతో ప్రార్థించింది. తన కష్టాన్ని, తన భక్తిని, పిల్లితో చేసిన పోరాటాన్ని అంతా స్వామికి నివేదించుకుంది. కళ్ళు మూసుకుని ధ్యానిస్తూ ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది. ఉరుములు మెరుపులతో భీకరమైన వర్షం మొదలైంది. చిట్టి పూజ చేస్తున్న ప్రదేశంపై నీటి ధారలు పడటం మొదలైంది. అయ్యో, నా పూజకు ఆటంకం కలిగిందా? నా స్వామికి నా సేవ నచ్చలేదా అని చిట్టి కంగారు పడింది. తన పూజా సామాగ్రి, ముఖ్యంగా అతి కష్టం మీద తెచ్చుకున్న నైవేద్యం నీటిలో కొట్టుకుపోతుందేమోనని భయపడింది. మరో ఆలోచన లేకుండా ఆ బుల్లి విగ్రహానికి, ప్రసాదానికి అడ్డంగా తన శరీరాన్ని పెట్టి వాటిపై వర్షం పడకుండా కాపాడడానికి ప్రయత్నించింది. వానదెబ్బకు దాని శరీరం తట్టుకోలేకపోయినా చలికి వణికిపోతున్నా అది తన పట్టు వీడలేదు. ఈ దృశ్యాన్నంతా దగ్గరలోని ఓ పొడి ప్రదేశంలో కూర్చుని గమనిస్తుంది పిల్లి. మొదట దానికి నవ్వొచ్చింది. చూడు దీని పిచ్చి, ఈ వానలో తడిసి చావడానికే దీనికి పూజ కావాల్సి వచ్చింది అని అనుకుంది. కానీ సమయం గడిచే కొద్దీ చిట్టిలోని ఆ మొండి ధైర్యం, ఆ అచంచలమైన భక్తిని చూసి పిల్లి మనసులో ఏదో తెలియని మార్పు మొదలైంది.
ఒక చిన్న ఎలుక తన ప్రాణాలను పణంగా పెట్టి తను నమ్మిన దేవుడి కోసం ఇంతలా తప్పించిపోవటం దాన్ని కదిలించింది. దానిలోని క్రూరత్వం స్థానంలో జాలి, హేళన స్థానంలో గౌరవం మొలకెత్తాయి. ఇంతలో ఓ పెద్ద అరటి ఆకు గాలికి కొట్టుకొచ్చి పిల్లి దగ్గర పడింది. ఇంకేమీ ఆలోచించకుండా పిల్లి మెల్లగా ఆ ఆకును తన నోట కరుచుకుని చిట్టి పూజ చేస్తున్న చోటుకు వచ్చింది. భయంతో వణికిపోతున్న చిట్టి పిల్లిని చూసి ఇక నా పని అయిపోయింది, నన్ను తినడానికే వచ్చింది అనుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఆశ్చర్యం, పిల్లి దాన్ని ఏమీ చేయలేదు. బదులుగా ఆ పెద్ద అరటి ఆకును ఒక గొడుగులాగా చిట్టికి, దాని బుల్లి వినాయకుడికి వర్షం తగలకుండా అడ్డుగా పట్టింది. ఆ దృశ్యం చూసి అక్కడే ఉన్న చీమలు, పురుగులు, పక్షులు అన్నీ ఆశ్చర్యపోయాయి. జన్మ వైరులైన పిల్లి, ఎలుక ఒకరికొకరు సహాయం చేసుకోవటం ప్రకృతికే వింతగా అనిపించింది. పిల్లి సహాయంతో చిట్టి తన పూజను కొనసాగించింది. కాసేపటికి వర్షం తగ్గింది. ఆకాశం నిర్మలంగా మారి ఆ సూర్యభగవానుడు తన లేత కిరణాలను ఆ ప్రదేశంపై ప్రసరింపచేశాడు. ఆ కిరణాలు పడగానే చిట్టి పూజిస్తున్న ఆ చిన్న గులకరాయి విగ్రహం నుండి ఓ అద్భుతమైన కాంతి పుంజం వెలువడటం మొదలైంది. ఆ కాంతి క్రమక్రమంగా తీవ్రమై వేల సూర్యుల్లా ప్రకాశిస్తూ ఆ ప్రదేశమంతా నింపేసింది. వాతావరణం అద్భుతమైన కర్పూర సువాసనతో, తెలియని ఓ దివ్య పరిమళంతో నిండిపోయింది. ఆ ప్రకాశానికి చిట్టి మరియు పిల్లి కళ్ళు మూసుకున్నాయి. ఆ కాంతిపుంజం మధ్యలో నుండి ఒక దివ్యమైన ఆకారం మెల్లగా రూపుదిద్దుకుంది. ఏనుగు తల, విశాలమైన చెవులు, దయతో నిండిన కళ్ళు, బాణపొట్ట, 4 చేతులలో పాశము, అంకుశం, ఒక చేతిలో మధురమైన లడ్డు, మరో చెయ్యి అభయహస్తంతో దీవిస్తున్నట్లుగా సాక్షాత్తు ఆ లంబోదరుడే మహాగణపతి అయి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేహకాంతికి ఆ పెరడంతా స్వర్గలోకంలా మారిపోయింది. ఆయన చిరునవ్వుకు అక్కడి పూలన్నీ ఒక్కసారిగా వికసించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్ళు తెరిచి చూసిన చిట్టికి నోటమాట రాలేదు. భయం, ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన భావోద్వేగంతో అది నిశ్చేష్టంగా నిలబడిపోయింది. తను ఎవరి కోసమైతే ఇంతగా తపించిందో ఆ స్వామియే తన కళ్ళ ముందు ఉన్నాడన్న నిజాన్ని అది నమ్మలేకపోయింది. దాని బుల్లి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇక పిల్లి పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. దానిలోని క్రూరత్వం, గర్వం ఒక్క క్షణంలో కరిగిపోయాయి. ఆ దివ్య స్వరూపం ముందు తన అహంకారం ఎంత తుచ్చమైనదో దానికి అర్థమైంది. అది భక్తితో తల వంచి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు వినాయకుడి గంభీరమైన కానీ ప్రేమతో నిండిన స్వరం మేఘ గర్జనల మృదువుగా వినిపించింది. చిట్టి, కళ్ళు తెరువు చిన్నదానా. నీ నిష్కల్మషమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి నేను ప్రసన్నుడినయ్యాను. ఆ మాటలు వినగానే చిట్టికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అది వణుకుతున్న స్వరంతో, స్వామి గణనాథ, నన్ను క్షమించు. నేనొక అల్ప ప్రాణిని. నీకు మనుషుల్లా గొప్పగా పూజ చేయలేకపోయాను. నా శక్తి మేరకు, నా భక్తితో నిన్ను కొలిచాను. ఆ పూజలో ఏమైనా లోపాటులు ఉంటే మన్నించు తండ్రి అని వేడుకుంది. అప్పుడు గణపతి కరుణతో నవ్వి, ఓ మూషికమా, పూజకు పరిమాణం కాదు, స్వచ్ఛమైన హృదయం ముఖ్యం. బంగారు పళ్ళెంలో పెట్టిన పంచభక్ష పరమాన్నాల కన్నా నీవు ప్రాణాలకు తెగించి ప్రేమతో తెచ్చిన ఈ చిన్న ఉండ్రాళ్ళ ముక్కే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఇందులో నీ త్యాగం, నీ భక్తి, నీ నిర్మలమైన ప్రేమ ఉన్నాయి అని పలికి తన తొండంతో ఆ చిన్న ప్రసాదం ముక్కను సున్నితంగా అందుకుని స్వీకరించాడు. ఆ క్షణమే ఆ ప్రదేశమంతా అమృతమయమైన సుగంధం వ్యాపించింది. ఆ తర్వాత ఆయన పిల్లి వైపు కూడా చూసి, ఓ పిల్లి, నీలోని క్రూరత్వాన్ని పక్కన పెట్టి ఆర్తితో ఉన్నవారికి సహాయం చేశావు. భక్తి యొక్క శక్తి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని నిరూపించావు. నీలోని ఈ మార్పునకు నేను సంతసించాను. ఈ రోజు నుండి నీలోని హింస ప్రవృత్తి తొలగిపోయి కరుణ, స్నేహభావం వెల్లువిరుస్తాయి అని దీవించాడు. చివరిగా చిట్టి వైపు తిరిగి, చిట్టి, నీ భక్తి ఈ లోకానికి ఒక ఆదర్శం. భగవంతుడిని చేరడానికి ధనం, హోదా, రూపం అవసరం లేదని, కేవలం ఆర్తితో కూడిన పిలుపు చాలని నీవు నిరూపించావు. నా వాహనమైన మూషిక జాతి గౌరవాన్ని నిలబెట్టావు. నీ కోరిక నెరవేరుతుంది. నీ పూజను నేను సంపూర్ణంగా స్వీకరించాను.
నీవు నీ మిత్రురాలు పిల్లి కలకాలం స్నేహంగా సంతోషంగా వర్ధిల్లుతారు అని ఆశీర్వదించి మెల్లగా ఆ దివ్య కాంతిలో అంతర్ధానమయ్యాడు. వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రదేశమంతా చాలాసేపటి వరకు దివ్య పరిమళంతో నిండి ఉంది. చిట్టి పూజించిన ఆ గులకరాయి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన తేజస్సుతో మెరిసిపోతోంది. చిట్టి పిల్లి ఒకరినొకరు చూసుకున్నాయి. వారి కళ్ళల్లో ఇప్పుడు శత్రుత్వం లేదు, దైవంతో బలపడిన స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉంది. ఆ రోజు నుండి ఆ పెరట్లో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. చిట్టి పిల్లి ప్రాణ స్నేహితులయ్యాయి. ఒక చిన్న ఎలుక చేసిన వినాయక చవితి పూజకు, దాని స్వచ్ఛమైన భక్తికి సాక్షాత్తు ఆ గణనాథుడే దిగివచ్చాడన్న కథ ఆ గ్రామంలోని జీవరాశులన్నిటికీ ఆదర్శంగా నిలిచిపోయింది. అలాగే వినాయక చవితి సందర్భంగా ఒక రైతును వినాయకుడు ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలన్నీ పోతాయి, విఘ్నేశ్వరుడే మనల్ని రక్షిస్తాడు, కష్టాలన్నీ కూడా పోతాయి. సాయంకాలం ఒక రైతు మండప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావన మిశ్రుడు ఆ చిత్రానికి సంబంధించిన కథ చెప్పటం ఆరంభించాడు. పూర్వం రాజంతటి భూస్వామి ఒకడు ఉండేవాడు. అతడు ఏటేటా వినాయక పూజలు ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేష భక్త శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనసులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనసులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోర్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్పసంతోషి, ఏమీ అనేవాడు కాదు. కానీ భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనసులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వటంలో భర్త మరీ అన్యాయం చేస్తూ ఉంటే, పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం సరిగ్గా ఇవ్వండి అనేది. దానికి భూస్వామి బాగానే ఉంది నీ బోడి సలహా, ఇలాగా మిగుల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేష ఉత్సవాలు జరిపేది అనేవాడు. అప్పుడు ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టిగొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేష ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఇదిలా ఉండగా ఒక ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. ఏసి చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. అంతా విఘ్నేశ్వరుడి దయ. ఊరకే పోతాయా పూజలు ఉత్సవాలు, మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా, అంతేనా అని భార్య అన్నది. వెంటనే భూస్వామి బాగానే ఉంది, నీ వల్ల మాలిన జాలి, అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకుని వస్తే మనం కూడా వాళ్ల వెనకే వెళ్ళవలసి ఉంటుంది. మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే అని ఆమె మనసులో ప్రార్థించింది. వినాయక చవితి వచ్చింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే మహాప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర మందారాలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా పెరిగింది. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తూ ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నానా మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక్క చెరుకు గడే తీసుకువెళ్తున్నా అన్నాడు. పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. అంతే, ఇక భూస్వామి ఆ ఉగ్ర నరసింహ అవతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తూ ఉన్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురుమనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. స్వామి కొరడాలతో కొడుతూ ఉంటే పాలేరు తట్టుకోలేక, చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను,
ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. అప్పుడు భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్లకు పూజలు వినాయకుడునా అన్నాడు. దానికి పాలేరు, కడజాతి అయితే అయ్యింది గాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా? నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం చెరుకుగడ పట్టుకురా అన్నాడు. అప్పుడు పాలేరు, ఒక్క చెరుకుగడ కోసం అలా రెపరెపలాడిపోతున్నావా అయ్యా? బళ్లతో చెరుకు దింపుకున్నది చాలదా? ఒక్క చెరుగుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. ఇక భూస్వామికి పట్టరాని కోపం వచ్చి, ఎంత మాట కూసావురా? 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా? తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి. నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి. లేకుంటే ఒక్కో చెరుకుకి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విడిచి కట్టించి పనివాళ్ల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిల్వ చేసే సాలలో కట్టించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి. ఎంత తోస్తే అంత పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. ఇదంతా తెలిసిన భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. ఇంకోవైపు పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుని తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపోయాడు. తెల్లవారుతోనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దయ్యం పట్టిన వాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, అంతా సర్వనాశనం. సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి. పాలేరు కాడు భూతం, వాడు మనల్ని తినేస్తాడు పదా అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వాడు భూతము కాదు, ఆ చెరుకును వాడు తిననూ లేదు. నేను కల్లారా చూశాను. అప్పటికింకా తెల్లవారలేదు. ఏనుగు ఘీంకారం విని నేను కిటికీలో నుంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమయ్యింది అన్నది. ఆ మాటలు విన్న భూస్వామి, ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుప్రక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోనికి చూస్తూ అదుగో విగ్రహం అదుగో అంటూ అటుకేసి వెళ్ళారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. ఇక భూస్వామి కాపలా వాళ్లను పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు, మేము చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నాము. పాలేరు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. మాకు కునుకు వచ్చింది. ఇంతలో ఏనుగు అరుపు వినిపించి కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించి చెరుకంతా లాగి మేసేస్తున్నది. ఏనుగలాగా పిప్పంతా కూడా ఉమ్మేస్తూ ఉన్నది. మాకు చెడ్డ భయమేసింది, పారిపోయాము అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. ఆ మాటలు విన్న భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. వెంటనే ఈయన వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కుతున్నట్లుగా సాగిలపడిపోయాడు. అప్పుడు పాలేరు మేల్కొన్నాడు, లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వరి విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి, ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా కూడా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. దివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకు వెళ్తూ ఉన్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రి పిసరైనా వేసి నిన్నెప్పుడూ పూజించలేదు, నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు, నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు.
నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయన, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే. నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మ రథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర ఇక్షు అంటే 1000 చెరుకుల గణపతి. అలా సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావనమిశ్రుడు రైతుకు కథ చెప్పి ముగించాడు. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి వ్రత కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మంను నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చ చెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజాముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టపెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతూ పొట్ట వల్ల ఇబ్బంది పడతాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతునడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందనలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది.
అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందనలకు గురి అయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు. కాసేపు కృష్ణుడితో మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి. పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. కృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్ సూర్యుని వరంతో సమంతకమణి సంపాదించుకున్నాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని సత్రాజిత్ ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్ ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోటకరుచుకుని పోతూ ఉన్న సింహాన్ని జాంబవంతుడు చంపి సమంతకమణి తీసుకుంటాడు. ఆ తర్వాత జాంబవంతుడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడు మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. ఆ నింద తొలగించుకునేందుకు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహంలోనికి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాబోయాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారి ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. వెంటనే జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్ తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు గనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారి సంగతి ఏమిటి అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ సమంతకమణి కథ విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని
కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి గరిక అంటే ఎందుకు ప్రీతికరమో తెలిపే కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం సంయమిని పురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణు వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలుగలేదు. తర్వాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను.
ఆకాశమంతా బంగారం వజ్రాలు వైఢూర్యాల కన్నా కూడా ఒక్క గరికపోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక్క గరికపోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని గణేశుని తాపం ఒక్క గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వర్ని ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావడి పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురుమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరిక ఆకలి ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగజేసుకుని, ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలిగోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను గాని 21 గరికి పోచలను గాని ఇచ్చి ప్రసన్నం చేసుకోవటం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్ని తులసీదళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి
భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. కనుక వినాయక చవితిలోపు ఈ కథలు వింటే చాలు, మీ దశ మారిపోతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.